హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఆన్లైన్లో కూరగాయలు తీసుకున్నానండి, తెప్పించుకున్నాను, చూపిస్తాను. ఇది ఇది వంకాయలండి. ఈరోజు వండాను నేను వంకాయ కర్రీ, క్యాప్సికమ్ వండాను. ఇది ఇది కట్ చేసుకున్నాను, వండుకున్నాను. 1.5 వండాను. ఇది వంకాయలు తీసుకున్నాను, పొద్దున వండాను. ఇందులో సగం వండాను, సగం కంటే ఎక్కువ 1/2 కేజీ తెప్పించాము. కొన్ని ఉంచాను, ఉండని వాళ్ళు ఎప్పుడైనా కర్రీకి వస్తాయి కాబట్టి కొద్దిగా ఉంచాను. క్యాప్సికమ్ కూడా 3 వచ్చినాయి అనమాట. 1.5 వండాను. ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఏమైనా చెట్లు తయారు చేసుకోవాలంటే అన్నీ నేను ఎండకి పెట్టాను, ఫస్ట్ నీడకే పెట్టేస్తాను. ఎందుకంటే ఇవి ఇప్పుడు చాలా సున్నితంగా ఉంటాయి కదా, ఎండకు పెట్టేస్తే ఎండిపోతాయి అనమాట. ఏరు వచ్చినప్పుడు ఎండకు పెడతాను, ఇక్కడ పెట్టేసుకుంటాను. కరివేపాకు కూడా ఇక్కడ లేదు, మా ఊరికాడనే ఉంది, మా ఇంటికాడ అక్కడ చెట్టు. అని ఇక్కడ మేము అపార్ట్మెంట్లో ఉంటాం కదా, ఎప్పటిది ఇట్లా కొంచెం కొంచెం అట్లనే తెప్పించుకుంటాను. కొంచెం తెప్పించేసిన కడిగేసి పెట్టేశాను. ఇది పుదీనా, కరివేపాకు 2 పొద్దున్నే. ఎందుకంటే ఫ్రెష్గా మళ్ళీ అంత ఇట్లా వాడిపోయినట్టు అయితే మళ్ళీ ఇష్టం ఉండదు, బాగుండదు కదా. అందుకే ఇక్కడ 2 కడిగి పెట్టేసి ఇందులో పెట్టేస్తాను, టిష్యూ పేపర్ వేసి పెట్టేస్తాను. ఇది వంకాయలు పొద్దున వండాను కదా, పక్కకు పెట్టేసుకున్నాం. ఇవి గ్రేప్స్ తెప్పించానండి, 1/2 కేజీ. కొన్ని పండ్లు ఉన్నాయి, యాపిల్ ఉన్నాయి, జామకాయ ఉంది, యాపిల్ ఉన్నాయి ఇంట్లో. ఇవి గ్రేప్స్ తెప్పించాను, ఇది 1/2 కేజీ. ఇవి సంత్రాలు ఒకటే ఉంది ఇంట్లో. కొంచెం కొంచెమే తెప్పిస్తాను, ఎందుకంటే మనకు ఆన్లైనే కదా, ఇష్టం ఉంటే మళ్ళీ తెప్పించుకోవచ్చు కదా అని. సొంతలో అంగడికి పోవట్లేదు. సంత అంటారు కదా, కొందరు సంత అంటారు, కొందరు అంగడి అంటారు. పోవట్లేదు, దగ్గరలోనే ఉంది కానీ పోవట్లేదు. మధ్యలో ఆన్లైనే తెప్పిస్తున్నాను. బెండకాయలు 1/2 కేజీ. మనకి ఇదే ఈజీగా అనిపిస్తుంది, మనం అంగట్లో పోయేదానికన్నా మనకి ఇంటికి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చిస్తారు, నీట్గా ఉంటాయి. అట్లా నీట్గా లేకపోతే మేము అంగడికి వెళ్ళేదాన్ని, కానీ మంచిగా తెచ్చిస్తారు, లేతగానే ఉంటాయి ఇవన్నీ. ఇది క్యాబేజీ, ఇది కూడా 1/2 కేజీ ఉండొచ్చు, మరి చాలా పెద్దగానే ఉంది. మరి కేజీ ఉందా 1/2 కేజీ ఉందా. ఇవి దొండకాయలు 1/2 కేజీ. ఇవి 1/2 కేజీ కావచ్చు, అయితే ఇది పెద్దగా ఉన్నాయి, 4 వచ్చినాయి. ఇంత రావు కదా, 1/2 కిలోకి 2 వస్తాయి అనుకుంటా. 1/2 కేజీ కావాలి. ఇది సొరకాయ, కొన్ని తెప్పించాను, కొన్ని ఉన్నాయి. టమాటాలు, ఆలుగడ్డ ఉంది, చిక్కుడుగాయ ఉంది, అవన్నీ ఉన్నాయి ఇంట్లో. ఒక చిన్నది ఫ్రిడ్జ్ అనమాట, అన్ని అందులోనే పెడతాను కదా, చట్నీలు అన్ని అందులోనే పెడతాను. అమ్మ నాకు ఎంత నిమ్మలం ఉంది. ఇట్లా ఆన్లైన్ మాత్రం నాకైతే అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది సొరకాయ, దీంతో నేను మంచిగా లేత ఉంది సొరకాయ. అంగట్లోనన్నా అంత మంచిగా నాకు దొరకదు, చాలా లేత ఉంది. ఇట్లా అనగానే ఇలా పడుతుంది, చూడడానికి ఇలా మంచి లావు ఉందంటే, కానీ లేత ఉంటాయి. ఎప్పుడు సొరకాయ తెప్పించినా లేతగా వస్తుంది, ఎక్కువ విత్తనాలు ఇలా ఉండవు. ఈ పొట్టు కూడా నేను అసలు ఉట్టిగా నేను పడేయను, మంచిగా ఇది కడుగుతాను కదా, ఈ పొట్టును మంచిగా ఒక కవర్లో పెట్టేస్తాను. దీంతో కూడా మనం చట్నీ చేసుకోవచ్చు. బీరకాయ ఉంటే కూడా బీరకాయ కూడా పడేయను, మంచిగా ఫ్రెష్గా కడుక్కొని దాన్ని కూడా నేను చట్నీ చేసుకుంటాను. అట్లా ఇది కడుక్కుందాం ఇప్పుడు. ఇవేనండి కూరగాయలు, ఇవి కడుక్కొని పెట్టుకుందాము. అట్లా పండ్లు ఉన్నాయి, కొన్ని కూరగాయలు ఉన్నాయి కాబట్టి నేను కొన్ని తెప్పించాను కాబట్టి అట్లా చేద్దాం అనిపించింది. వీడియో టైం పాస్ ఉంటుంది. కడుక్కుందామండి ఇది, ఎందుకంటే నేను ఎప్పుడు కడిగే పెడతాను, మళ్ళీ తర్వాత కడుక్కుంటాను, వండేటప్పుడు మళ్ళీ కడుక్కుంటాను, కానీ అన్నీ కడిగే పెడతాను. ఎందుకంటే కొన్ని మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి కదా. క్యాబేజీ కూడా కడుగుతున్నాను.
ఎందుకంటే అన్ని కడిగినాక మంచి వాటర్ అంతా పోయినాక మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ తర్వాత చదువుకోవచ్చు. కడిగి చూపిస్తాను అని నేను ఎలా పెట్టుకుంటాను అనేది, నేను ఎలా కడుగుతాను అని చూపిస్తున్నాను అనమాట. కొంచెం టైం పాస్ ఉంటుంది మనకు. అట్లా అందరు కడుగుతారు కాబట్టి అందరు కడుగుతుండొచ్చు, నేను కాదనను. కానీ అట్లా మనకు కూడా టైం పాస్ అవుతుంది కదా, ఎలా అయినప్పుడు కడుక్కోవాలి కదా. అందుకే నేను కొంచెం బాగున్నాయి పండ్లు. మొన్న తెప్పించామన్నమాట, ఇంకొకటి ఉన్నది ఇంట్లో, మళ్ళీ తెప్పించాను. బాగున్నాయి అని తెప్పించాను. మరి పుల్లగా లేదు, బాగుంది, స్వీట్గా ఉంది, మంచిగా ఉంది. కొంచెం పుల్లగా ఎక్కువ స్వీట్ అన్నట్టు అలా బాగుంది. నచ్చి మళ్ళీ మంచిగా అనిపించినాయి, మళ్ళీ తీసుకున్నాను. ఆన్లైన్ అయితే బెస్ట్ అని చెప్తాను. మనం అందరంతా తిరిగి అలసిపోయి వచ్చేదానికన్నా ఎందుకో నాకైతే మంచిగా అనిపిస్తుంది. మేము ఈ మధ్య ఆన్లైన్ చేస్తున్నాం ఎక్కువ శాతం. క్యాప్సికమ్ ఎంత నీట్గా ఉంటుంది, మంచిగా వచ్చినాయి పెద్దగా. ఇంకా మనకి అంగకపోతే చిన్న చిన్నగా ఉంటాయి. 3 వచ్చినాయి అనమాట. హాఫ్ కేజీ కానీ పావు కిలో. మరి మా పాప ఎంత చేసిందో 1.5 వండాను, 1.5 ఉన్నది అనమాట. ఇది కూడా కడిగేసుకుందాం. కడిగేసే వండినాగా ఇక్కడ కడిగేసి పెట్టేస్తా. పెట్టేసుకుంటుంది అనమాట. వాళ్ళు తెచ్చుకున్నారు, చెప్తుంది ఎంత మంచిగా చెప్తుంది చూడు. వంకాయలు కూడా బాగున్నాయండి, అసలు విత్తనాలు లేనేలేవు, ఇలా మంచిగా ఉన్నాయి, మంచిగా నీట్గా మంచిగా ఉన్నాయండి. డిమార్ట్ తీసుకోవాలి మన మాత్రం మస్తు జోక్ ఉంటుంది నాకు. ఆమె తీసుకోలేదు చూడదారా, అది ఏమంటారు అది ఇట్లా గుంజుకపోయి ఏమంటారు అది రాలేదా, అది కరెంట్కి వస్తుంది రాలేదా, ఇక తీసుకోపోతుంది, ఇక రాలే డబ్బా డబ్బా పోతుంది అది నెత్తిమీద కాదు, అదొకటి పెట్టుకుంటుంది కదా, వేస్తూనే ఉంటుంది, ఎంత నింపేస్తుంది. ఇక అక్కడ కౌంటర్ పై పోయేవరకనే 5,000 బిల్ అవుతుంది. ఇక నేను ఇంకా కొన్ని తీసేస్తాను, వద్దు 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 అంటది. ఇక మెయిన్ ఏదో ఒకటి అవసరం లేని సరే అని 2-3 తీసేస్తుంది, అన్ని పెట్టేసుకుంటుంది. ఇక ఆమె తీసుకోపోతే ఇదే. ఇక బాటిల్స్ కూడా తీసుకున్నాను కదా. బెండకాయలు కూడా బాగుంటాయి, చూస్తే పెద్దగా ఉన్నాయి, లేత ఉన్నాయి. ఇక మనము అంగడికి పోకుండా మనకి ఇంటి దగ్గర ఇట్లా మంచి చిన్నగా పని అయిపోతుంది. మనకు కడుక్కుంటే అంగడికి పోతాం, అలసిపోవాలి. నాకైతే అలసిపోయినట్టు అవుతుంది. మనతో కాదు అంగడి పక్కనే పక్కనే, కానీ మనకు అంగడికి పోతే ఎట్లా తిరుగుతాము, అక్కడ ఇక్కడ తిరుగుతాం. మనకు ఒక్కరి దగ్గర నచ్చుతాయా, సపోర్ట్ దగ్గర బుక్ చేసుకుంటాం, నచ్చని నచ్చకపోతే తీసుకుంటాం. కానీ మంచిగా వస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నా. నాకు కూడా నచ్చకపోతే తీసుకోకపోతే పర్వాలేదు, బాగానే వస్తున్నాయి కాబట్టి ఓకే అంటున్నాను. ఇవన్నీ తర్వాత సదురుకుందాము. ఒక దాంట్లో అన్నీ కడిగి పెడుతున్నాను. ఇంతేనండి కూరగాయలు. ఇంకొకటి ఉన్నదాము, ఒక దొండకాయ ఉన్నట్టుంది. దొండకాయలు మంచిగా ఉన్నాయా, బాగానే ఉన్నాయి. ఇది రెడ్ దాంట్లో పెడితే నాకు రెడ్గా అనిపించినాయి, కానీ బాగున్నాయి. చూడండి, బాగున్నాయి బాగున్నాయి దొండకాయలు కూడా బాగున్నాయిరా. ఇవి కడగడం అయిపోయిందండి, ఇవి తర్వాత చదురుకుంటాను. అంతా నీళ్లు గారిపోయినాక చదురుకుందాము. అవి ఇంకొకటి జాలీలో వేస్తాను కడిగినాక. బాగున్నాయిరా, పొడుగులో ఉన్నాయి. ఇట్లుంటే పొట్టి పొట్టిగా ఉంటాయి చూడ, అవి మంచిగా ఉంటాయి. పొడుగు పొడుగు ఉంటే మంచిగా స్వీట్గా ఉంటాయి. భలే ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఒక్కొక్కటి తీసేద్దాం. ఇది కూడా కడిగేస్తే ఇళ్ళనే టిష్యూ పేపర్ వేసి ఇళ్ళనే వేసేస్తే అయిపోతుంది. ఈమె ఇప్పుడు నేను సొరకాయ గురించి బీరకాయ గురించి చెప్పాను కదా, పొట్టు తీయడం అని. ఈమె అప్పుడు జాబ్లో ఉన్నదనమాట. అప్పుడు జాబ్లో ఉంది కాబట్టి రాలేదు, కాబట్టి నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. ఆమె పని పడేనిది చట్నీ చేసుకోవాలి. మమ్మీ ఎందుకు వేస్ట్ ఎందుకు చేస్తావు దీన్ని? ఒక రోజు కట్ చేస్తున్నాను, పడేస్తాను, కవర్ వేసిన వచ్చింది. ఏం చేస్తావు మమ్మీ, కవర్ పడేస్తున్నా పడేస్తున్నాట, వండట పడేస్తున్నా, అంతా తీసేసినా కదా, పడేసేద్దాము ఎందుకు అంటే. అట్లా కాదు మమ్మీ, ఇది చట్నీ వేసుకుంటే బాగుంటుంది, నువ్వు అన్ని వేస్ట్ చేయొద్దు అని మళ్ళా అంటే కవర్లో పెట్టేసుకొని అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇక అప్పటి నుండి నాకు కూడా అలవాటు అయింది. ఇక కాకపోతే మంచిగా ఉంటుంది వద్దని. ఇక సరే పొట్టు కూడా నేను చట్నీ చేస్తాను మీకు చెప్పినా కదా,
అంత పెద్ద కథ ఎందుకు లేని నువ్వు కూడా మా పాప వచ్చిందని చెప్తున్నాను. మా పాప పని అదంతా ఏదో అని అది అరటిపండు తొక్కలు కూడా తీసుకొని వండుకుంటట్టున్నది. అది అది కూడా చట్నీ చేస్తారు అనుకుంటా. బాగుంటుంది అది. అది కూడా చేయొచ్చు కదా. ఒట్టి పొట్టు ఏదో కొనియద్దు. పోయినాక బాక్స్ ఇదే బాక్స్ లో పెట్టేస్తాను. మళ్ళీ ఈరోజు వీడియో ఇదేనండి. దమ్ వచ్చేసింది నాకు కూడా. ఇది అడుగుతున్న దమ్ వచ్చేసింది. అలసిపోయాను. ఈరోజు వీడియోనండి ఇది. కూరగాయలు తెచ్చారు కాబట్టి ఇది కూడా బాగుంది కదన్నా. అదే ఐడియా. ఇది కొత్తిమీర పుదీనా తెస్తే మంచిగా ఏరేస్తుంది అనమాట. అన్ని తయారు చేసుకోవచ్చు మనం. కొన్ని చెట్లు ఇలా తయారు చేసుకోవచ్చు. పొనగంటి కూర కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. మంచి హెయిర్ వస్తుంది అనమాట. మనం వాటర్ మధ్య మధ్యలో ఒక 2 డేస్కి ఒకసారి ఉడకపోసి మళ్ళీ ఫ్రెష్ పోసి మళ్ళీ ఇది పెట్టేసేయాలి. ఇక్కడ పెట్టేస్తాను. ఇది మళ్ళీ హెయిర్ వచ్చినాక చూపిస్తాను. మళ్ళీ ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.